ఇక్కడ వరద పరిస్థితి గురించి స్థానికులను వారి సమస్యలు ఎలా ఉన్నాయో అడిగి తెలుసుకుందాం వారి మాటల్లోనే. సార్ చెప్పండి, ఇక్కడ ఉన్న పరిస్థితి. ఈ బ్రిడ్జి కోసము చాలాసార్లు ఎంతోమంది పెద్దలకు వినతి చేసుకున్నాము. కానీ మా మాట వినపం చేసుకుని వాళ్ళు మా బ్రిడ్జి కడతామని చెప్పి వాళ్ళు మాట ఇచ్చారా కానీ ఇంతవరకు ఏ రాజకీయ నాయకులు కానీ హామీ నెరవేర్చలేదు. వస్తున్నారు, పోతున్నారు, చూస్తున్నారు. కానీ మేము గత 40 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉండి చాలా ఇబ్బందులు పడుతున్నాము. ఎందుకంటే ఈ ఇబ్బందులు తీర్చడానికి ఎంతోమంది కూడా దాంట్లో పడి కొట్టుకుపోయిన కూడా ఉన్నారు. మొన్న రీసెంట్గా ఒక వ్యక్తి కూడా కుట్టుకుపోయి చూసాం మేమంతా. ఎందుకంటే మా ఇబ్బందులు ఏ రాజకీయ నాయకులు కూడా చూస్తున్నారే కానీ వచ్చి బ్రిడ్జి నిర్మాణం చేద్దామని ప్రతిపాదన ఏం లేదు. ఎందుకంటే మా ఇబ్బందులు ఎప్పుడు నెరవేరుతాయో, మా కళ ఎప్పుడు నెరవేరుతుందో, మా కళ నెరవేరినప్పుడే ఇదంతా మేము విజయం సాధించినట్టు అవుతాము. కానీ అంతవరకు మేము నిరాశతో ముందు చూపు లేకుండా వెనుకబడి ఉన్నాము. సంవత్సరాల నుంచి మేము ఇక్కడ ఉన్నాము. 45 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ నివసిస్తున్నాము. ఈ బ్రిడ్జి లేని వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు జనాలు. ఈ బ్రిడ్జి చాలా షార్ట్ కట్ బొమ్మల చిత్రం నుంచి వచ్చేటోళ్ళకు, విసిట్ కాంపౌండ్ వచ్చిన వాళ్ళకు, ఇట్లా టౌన్లో పోవాలన్నా, ఎంఆర్ ఆఫీస్ పోవాలన్నా చాలా షార్ట్ కట్ తొందరగా వేస్తే బాగుంటుంది అని మేము కోరుకుంటున్నాము. సార్ శ్యామ్నగర్ కాలనీ వాసులకు అందరూ చాలా ఈ బ్రిడ్జి కూలిపోవడం వల్ల ఎంతోమంది రాకపోకలు అంతరాయం కలుగుతూ ఉంది. పాలిటెక్నిక్ కాలేజీ అందుబాటులో ఉండడం వలన, సమీపంలో ఉండడం వల్ల చిన్నపిల్లలు కానీ, కాలేజీ పిల్లలు కానీ స్కూల్కి వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఎదుర్కొంటున్నారు. ఈ కాలువ వలన గత దినాలు ఎమ్మెల్యే గారు కూడా ఆ బ్రిడ్జి నిర్మాణం చేసినారు. కానీ అయితే అది పటిష్టంగా లేని కారణాన అది ఈ వరద ఉధృతి కొట్టుకుపోయింది. గడిచిన వార్డు మెంబర్ దిలీప్ కుమార్ మా వార్డు మెంబర్ దిలీప్ కుమార్ గారు కూడా ఈ ప్రమాదానికి గురైనాడు. కనుక దయచేసి ఈ ప్రజలకు అందుబాటులో ప్రజలకు మరి ఎంతో ఉపయోగకరంగా ఉన్నటువంటి ఈ బ్రిడ్జిని శాశ్వత పరిష్కారం మరి అధికారులు చూపించవాలని మేము శ్యామకాలనీ వాసులందరం కోరుచున్నాము. దయచేసి అధికారులు వెంటనే స్పందించి మీరు ఈ శాశ్వత పరిష్కారం ఈ బ్రిడ్జి ఎత్తు పెంచి మాకు మేలు చేయవలసిందిగా కోరుచున్నాము. శ్యామ్నగర్కి మా కౌన్సిలర్ దిలీప్ కుమార్ గారు మరి ఎప్పుడు అందుబాటులో మాకు ఉంటున్నారు. కనుకనే ఎప్పుడు వరదలు వచ్చినా కానీ ఎప్పుడు వరదలు వచ్చినా కానీ మాకు అందుబాటులో ఉండి వాళ్ళకి పరిష్కార మార్గం చూపిస్తున్నారు. వాళ్ళకి భోజనాలు, ఆహార పట్టాలు అందించడం కానీ, వారి ఆపదలు ఉన్నప్పుడు ఆదుకోవడం కానీ దిలీప్ కుమార్ గారు మాకు సహాయకరంగా ఉంటున్నారు. ఆయన ఉండడం బట్టి మాకు ఎంతో మేలు అయిపోయింది. ఆయన మమ్మల్ని ఆదుకుంటున్నాడు. అందుకు మేము సంతోషిస్తున్నాం. మా దిలీప్ కుమార్ గారిని కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ వరదకు సంబంధించి 24వ వార్డు కౌన్సిలర్ దిలీప్ కుమార్ గారిని వారి వివరణ అడుగుదాం. చెప్పండి సార్. ఇక్కడ నంద్యాలలో గత 2 రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలకు ఈ శ్యామ్నగర్ లోతట్టు ప్రాంతమైన ఈ ఏరియాలో బ్రిడ్జి ఉంది. బ్రిడ్జి చుట్టుపక్కలంతా లోతట్టు ప్రాంతము. ఈ వర్షాలకు ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు తీవ్ర అసౌకర్యంలో ఉన్నారు. ఈ బ్రిడ్జి దాదాపు గత 40 ఏళ్ల కింద నుంచి బ్రిడ్జి ఉంది. ఆ బ్రిడ్జి తీసేసి గౌరవనీయులు ఎమ్మెల్యే భూమారెడ్డి 10 లక్షలతో తన సొంత నిధులతో ఒక బ్రిడ్జి నిర్మించినాడు. కానీ ఆ బ్రిడ్జి కానీ ఇప్పుడు సరిపోయేటట్టు లేదు. పెద్ద బ్రిడ్జి నిర్మిస్తే ఇట్లా వెళ్ళటానికి రాకపోకలకు ప్రజలకు ఇబ్బందికరంగా ఉండదు. అంతేకాకుండా ఈ లోతట్టు ప్రాంతంలో అధికారులు సరైన చర్యలు తీసుకొని ఈ నీరు కాలువను కొంచెం లోతుగా తవ్వితే నీళ్ళు ఇట్లా వీధిలోకి రాకుండా కాలువ దారి వెళ్ళిపోతుంది. ఆ డ్రైనేజ్ అనేది లోపల పుడుకపోయింది. ఆ కాలువను ఎడల్పు చేసి ఈ లోతట్టు ప్రాంతాన్ని నెక్స్ట్ వర్షాలకు ముంపు కాకుండా, గురి కాకుండా కాపాడాల్సిందిగా ఈ సందర్భంగా అధికారులు విజ్ఞప్తి చేస్తున్నా. మున్సిపల్ అధికారులు ఈ కాలువను వెడల్పు చేసి కాలువ లోతు తవ్వితే నీళ్ళు అనేటివి వీధిలోకి రావు. ఇది వాళ్ళు చేయాలా. ఎన్నో రోజుల నుంచి మున్సిపల్ అధికారులు తెలియపరుస్తున్నా ఎటువంటి చర్య తీసుకోవడం లేదు. దీనివల్ల ప్రజలు తీవ్ర ఇబ్బంది కలుగుతున్నారు. దీన్ని ఈ మీడియా ద్వారా అధికారులు కనుగొనాలని కోరుకుంటున్నారు. ఒక వరద వచ్చినప్పుడు మీరు వాళ్ళని కాపాడే ప్రయత్నంలో కొద్ది దూరం కొట్టుకొని పోయారని వీడియోలో చూసాము. దాని గురించి అంటే ప్రతిసారి ఇలా వరదలు వచ్చినప్పుడు ఇలా మీరు చేసుకుంటూ పోవడం కాకుంటే శాశ్వత పరిష్కారం ఏదన్నా బ్రిడ్జి హైట్ లేపి మన ఇది చేయడము అట్లా చేపించుకుంటే బాగుంటుందని మీ వివరణ దాని గురించి. అదే గత వర్షం వచ్చినప్పుడు ఈ బ్రిడ్జి పైన చెట్లు, చేమలు అన్నీ నిలబడుకుంటే దాన్ని తొలగిస్తే నీళ్లు సాఫీగా వెళ్తాయి. ఇట్లా వీధిలోకి రాదన్న ఉద్దేశంతో నీళ్ళు దిగినప్పుడు చిన్న తాడు దిగిపోయి ప్రమాదం జరిగింది. దేవుని కృప వలన, ప్రజల కృప వలన నేను బతికి బయటపడ్డాను. ఓకేనా అన్న. ప్రవాహం